హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గ్రోయింగ్ అప్ విత్ సింబా. మన క్యూట్ మాన్స్టర్ సింబాతో డైలీ ఒక కొత్త అడ్వెంచర్. అండ్ టుడేస్ వీడియో ఇస్ అ స్పెషల్ వన్ బికాస్ ఇఫ్ యు ఆర్ అ న్యూ పెట్ పేరెంట్ ఆర్ ప్లానింగ్ టు బికమ్ వన్, దిస్ ఇస్ అ మస్ట్ వాచ్. మేము మా సింబాకి పుట్టినప్పుడు ఏం తినిపించాం అండ్ ఇప్పుడు ఏం తినిపిస్తున్నాం అని కంప్లీట్గా ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. డాగ్స్కి 1 month నుంచి అడల్ట్ స్టేజ్ వరకు ఏమేం తినిపించాలి, మా సింబాతో ఈ ఫ్యూ మంత్స్ జర్నీ ఎక్స్పీరియన్స్లో చూసిన కొన్ని టిప్స్ అండ్ రీసెర్చ్లో చూసిన పాయింట్స్ అన్నీ ఈరోజు మీతో షేర్ చేస్తా. న్యూ పెట్ పేరెంట్కి చాలా యూస్ఫుల్ ఉంటుంది. లెట్స్ డైవ్ ఇన్ టు దిస్ జర్నీ ఇన్ టు 3 main stages: puppy stage, growing stage and adult stage. Let's start from the beginning. Puppy food. పప్పీకి 1-2 months ఉన్నప్పుడే ఈ స్టేజ్లో మన పప్పీకి మదర్స్ మిల్క్ బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఇట్ ఈస్ రిచ్ ఇన్ మినరల్స్ అండ్ అందులో ఎలాంటి ఇంప్యూరిటీస్ ఉండవు. బట్ ఇఫ్ పప్పీకి మదర్ అవైలబుల్గా లేకపోతే ఏం చేయాలంటే దెన్ వెటర్నిటీ డాక్టర్ అడ్వైస్తో పప్పీ మిల్క్ రిప్లేసెస్ యూస్ చేయాలి, లైక్ స్టార్టర్ మిల్క్ ఆర్ పప్పీ స్టార్టర్. మా సింబాకి 1.5 month మదర్ మిల్కే యూస్ చేసాం, దెన్ పప్పీ స్టార్టర్స్ యూస్ చేసాం. ఇనీషియల్ గ్రోత్ కోసమని మనం పప్పీస్కి ప్రాపర్ ఏజ్ రాకముందు బాయిల్డ్ రైస్, పెడిగ్రీ స్టార్ట్ చేస్తే వాటికి ప్రాపర్గా డైజెస్ట్ కాదు అండ్ ఆ ఫుడ్ చాలా హెవీ అవుతుంది, వాటికి కంటిన్యూస్ వామిట్స్ అవుతాయి. తర్వాత పప్పీ 2 to 3 months కంప్లీట్ చేశాక ఇప్పుడు సాఫ్ట్ ఫుడ్ స్టార్ట్ చేయొచ్చు, లైక్ బాయిల్డ్ రైస్, బాయిల్డ్ చికెన్. బట్ మేము మా సింబాకి బాయిల్డ్ రైస్లో కర్డ్ కలిపి పెట్టేవాళ్ళం, అంతేకాని బాయిల్డ్ చికెన్ ఇంకా అలవాటు చేయలేదు. ఇంకో 2 months తర్వాత స్టార్ట్ చేద్దామని. మళ్ళీ ఇప్పుడు సింబాకి చికెన్ అలవాటైతే తర్వాత కష్టం అవ్వద్దని ఇంకా స్టార్ట్ చేయలేదు. బట్ ఇన్ ప్లేస్ ఆఫ్ చికెన్ వీ యూస్ స్టోర్ బాట్ స్టార్టర్స్ ఫుడ్ లైక్ పప్పీ పెడిగ్రీ. అండ్ ఆ పెడిగ్రీ పెట్టినప్పుడు వాడు ఫుల్గా తినేవాడు. అండ్ వెటర్నరీ డాక్టర్ అడ్వైస్తో డీవార్మింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే పప్పీస్కి ఫుడ్ డైజెస్ట్ కరెక్ట్గా జరుగుద్ది. ఇన్ కేస్ మనం డీవార్మింగ్ ప్రాపర్గా చేయకపోతే పప్పీస్కి ప్రాపర్ డైజెషన్ రాదు అండ్ రెగ్యులర్ వామిట్స్ అవుతాయి అండ్ ఇన్ఫెక్షన్ కూడా అవుతాయి. మేము మా సింబాకి 2 months అయిపోగానే 10 daysకి ఒకసారి డీవార్మింగ్ చేపిస్తూనే ఉంటాం. సో మీరు కూడా మిస్ అవ్వకుండా మీ పప్పీస్కి డీవార్మింగ్ చేపించండి. సింబాకి 3rd monthలో పెడిగ్రీ స్టార్ట్ చేసాం, అది కూడా వాటర్లో సోక్ చేసి పెట్టేవాళ్ళం. అండ్ ఆ సోక్ చేసిన పెడిగ్రీని కర్డ్ రైస్లో కలిపి పెట్టేవాళ్ళం. పప్పీస్కి ఎప్పుడైనా రా పెడిగ్రీ డైరెక్ట్ ఫుడ్గా పెట్టొద్దు, ఎందుకంటే ఆ పెడిగ్రీ శాంపుల్ అనేది వాటర్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. మనం ఎప్పుడైతే వాటికి రాగా సోక్ చేయకుండా ఫుడ్గా పెడతామో అప్పుడు అది స్టమక్లో ఉన్న వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది. దెన్ వాటికి ఇన్సఫిషియెంట్ వాటర్తో డీహైడ్రేట్ అవ్వుద్ది, అది చాలా డేంజర్. అలా ఫుడ్ ఎప్పుడు పెట్టకూడదు. సో అందుకే పప్పీస్కి సోక్ చేసిన పెడిగ్రీనే ఫుడ్గా పెట్టాలి. ఇప్పటికీ సింబాగాడు చిన్న మాన్స్టర్ లాగా అయిపోయాడు. సో వాడికి పెడిగ్రీ పప్పీ అండ్ స్మాల్ పోర్షన్స్ ఆఫ్ వెజిటబుల్స్ లైక్ క్యారెట్, బనానా స్టార్ట్ చేసాం. పప్పీస్కి 6 to 12 months స్టేజ్లో వాటికి ప్రాపర్ ట్రైనింగ్, గ్రోత్ స్టార్ట్ అవ్వుద్ది, అపెటైట్ ఇంక్రీజ్ అవ్వుద్ది. సో వాటికి ప్రాపర్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ కంపల్సరీగా పెట్టాలి. ఎగ్స్, బాయిల్డ్ చికెన్ అండ్ బ్యాలెన్స్డ్ పప్పీ ఫుడ్ లైక్ పెడిగ్రీ. అండ్ మనం వాటికి ఫీడ్ చేసే ఫుడ్ కూడా ప్రాపర్ పోర్షన్స్తోనే పెట్టాలి, హెవీగా ఫీడ్ చేయొద్దు. సో పోర్షన్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఓవర్ ఫీడింగ్ అవాయిడ్ చేయాలి. అడల్ట్ డాగ్ ఫుడ్. సో ఎప్పుడైతే వాటికి 1-2 years వస్తాయో అప్పుడు అవి అఫీషియల్గా అడల్ట్ డాగ్స్ అని అంటారు. సో ఈ ఏజ్లో వాటికి హై ఎనర్జీ ఉంటుంది అండ్ ఆ ఎనర్జీ ప్రాపర్గా మెయింటైన్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. సో దానికోసమని అడల్ట్ డాగ్స్కి బ్యాలెన్స్డ్ డైట్ లైక్ ప్రోటీన్, ఫ్యాట్ అండ్ ఫైబర్స్ ఇంక్లూడ్ చేయాలి. లైక్ అడల్ట్ పెడిగ్రీ రెగ్యులర్గా యూస్ చేయాలి. ప్రోటీన్ కోసం అంత కష్టపడకుండా మనం న్యాచురల్గా ఇంట్లో చేసుకునే రైస్ ప్లస్ చికెన్ కాంబో అయినా, కర్డ్ రైస్ అయినా, బాయిల్డ్ వెజిటేబుల్స్ ట్రై చేయొచ్చు.
వీటిలో రిచ్ మినరల్స్ ఉంటాయి అండ్ అడల్ట్ డాగ్స్కి గ్రోయింగ్ స్టేజ్లో చాలా యూస్ అవుతాయి. హోమ్ మేడ్ ఫుడ్ చాలా సేఫ్ అండ్ న్యాచురల్ ఉంటుంది, బట్ స్టోర్ బోట్ ఫుడ్లో బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ కూడా ఉంటుంది. సో హోమ్ మేడ్ అండ్ స్టోర్ ఫుడ్స్లో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఉంటాయి. అవి ఏంటంటే పాజిటివ్స్ ఆఫ్ హోమ్ మేడ్ ఫుడ్: నో ప్రిజర్వేటివ్స్, అంటే ఇందులో మనం స్టోర్ చేసి ఇవ్వడానికి ఏం ఉండదు. ఎవ్రీ టైం ఫ్రెష్ ఫుడే ఇస్తాం. ఈ ఫ్రెష్ ఫుడ్ వల్ల వాటికి ప్రాపర్ డైజెషన్ అవ్వుద్ది. అండ్ ఇవి మనం ఇంట్లోనే చేస్తాం కాబట్టి అంత కాస్ట్లీ ఏం ఉండవు. హోమ్ మేడ్ ఫుడ్ వల్ల నెగిటివ్స్ ఏంటంటే ప్రాపర్గా బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ మెయింటైన్ చేయడం కష్టం. అండ్ మనం దీన్ని వెటర్నరీ డాక్టర్ అడ్వైస్ లేకుండా లాంగ్ టర్మ్ కంటిన్యూ చేస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. పాజిటివ్స్ ఆఫ్ స్టోర్ ఫుడ్: సైంటిఫికల్లీ ఫార్ములేటెడ్, అంటే ఇవి ప్రాపర్గా బ్యాలెన్స్డ్ డైట్ అండ్ న్యూట్రిషన్స్ ఉంటాయి. డాగ్స్ గ్రోత్ చాలా హెల్ప్ అవుద్ది హోమ్ మేడ్ ఫుడ్తో కంపేర్ చేసుకుంటే. ఈజీ టు సర్వ్: ఈ స్టోర్ ఫుడ్ మనం డైరెక్ట్గా ఫీడ్ చేయొచ్చు అండ్ ఇవి అంత ఫాస్ట్గా ఏం పాడైపోవు. స్టోర్ ఫుడ్ వల్ల నెగిటివ్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి కాస్ట్. స్టోర్ ఫుడ్ చాలా కాస్ట్లీ ఉంటాయి, రెగ్యులర్గా యూస్ చేయలేం. అండ్ ఒకవేళ తీసుకున్నా కూడా అన్ని డాగ్స్కి ఈ టేస్ట్ అంతా నచ్చవు. సమ్ డాగ్స్ మే హేట్ స్టోర్ ఫుడ్, సో మిక్స్ ఆఫ్ బోత్ ఇస్ బెస్ట్. మీరు ఒక డేలో ఎన్ని మీల్స్ పెడుతున్నారో చూసుకొని ఈ హోమ్ మేడ్ అండ్ స్టోర్ ఫుడ్ని రొటేట్ చేస్తూ పెడితే డాగ్స్కి చాలా యూస్ఫుల్ ఉంటుంది. అండ్ ఓన్లీ ఫుడ్డే కాదు, వాటికంటూ కొన్ని ఇంపార్టెంట్ సప్లిమెంట్స్, అవి వెటర్నరీ డాక్టర్ అడ్వైస్తోనే ఫీడ్ చేయాలి. వెటర్నరీ డాక్టర్ అడ్వైస్తో ఇచ్చే సప్లిమెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. కాల్షియం అండ్ విటమిన్ డి, ఇవి డాగ్స్ బోన్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేయడంతో చాలా యూస్ అవుతుంది. మల్టీవైటమిన్ సిరప్, ఇది ఓవరాల్ ఇమ్యూనిటీ గెయిన్ చేయడానికి హెల్ప్ అవుద్ది. ఒమేగా, హెల్దీ స్కిన్ అండ్ కోట్, ఆల్సో ఇవి స్కిన్ ఎలర్జీస్ రాకుండా చూస్తుంది. సింబాకి వీ స్టార్టెడ్ సప్లిమెంట్స్ ఫ్రమ్ 3rd month. స్టార్టింగ్లో వాడికి డీవార్మింగ్ ఇస్తూనే మల్టీవైటమిన్ సిరప్ ఇవ్వడం స్టార్ట్ చేసాం. రాగా ఇస్తే వాడు తీసుకోలేదు, మేబీ ఆ టేస్ట్ వాడికి నచ్చలేదేమో. సో మేము వాడు తినే ఫుడ్లోనే కలిపి పెట్టేవాళ్ళం. మీరు కూడా మీ పెట్స్కి ఇలా కాల్షియం అండ్ మల్టీవైటమిన్ సిరప్ యూస్ చేయండి ఫర్ ఎ బెటర్ బోన్ స్ట్రెంగ్త్ అండ్ ఓవరాల్ ఇమ్యూనిటీ. అవి తినట్లేదు అని ఇగ్నోర్ చేయకుండా వాటికి పెట్టే ఫుడ్లోనే కలిపి ఇచ్చేయండి. ఇంతవరకు ఏం ఫుడ్ పెట్టాలో తెలుసుకున్నాం కదా, మరి ఏం ఫుడ్ ఇవ్వకూడదో కూడా తెలుసుకోవాలి కదా. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, థింగ్స్ యూ షుడ్ నెవర్ ఫీడ్ యువర్ డాగ్. ఫస్ట్, చాక్లెట్. ఇవి చాలా టాక్సిక్. చాక్లెట్ వల్ల వాటికి మౌత్ ఎలర్జీస్ వస్తాయి, అవి అవాయిడ్ చేస్తే బెటర్. నెక్స్ట్, ఆనియన్స్ అండ్ గార్లిక్. ఇవి డాగ్ బ్లడ్ హెల్త్ని డ్యామేజ్ చేస్తుంది. పొల్యూటెడ్ బ్లడ్ సప్లై అవుతుంది, ఇంటర్నల్గా చాలా ఇన్ఫెక్షన్స్ అవుతాయి. వాటిని మీ పెట్స్ నుండి ఎంత దూరం పెడితే అంత బెటర్. నెక్స్ట్, గ్రేప్స్ అండ్ రైసన్స్. ఇవి మనం డాగ్స్కి హెల్దీ ఫుడ్ అనుకుంటాం, బట్ కాదు. ఇవి డాగ్స్కి ఫీడ్ చేయడం వల్ల కిడ్నీ ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇన్ కేస్ మనం ఇంట్లో తింటుంటే అవి తినడానికి ట్రై చేస్తాయి, మనల్ని చూస్తుంటే అవి తినాలి అని అనుకుంటాయి, బట్ డోంట్ ఫీడ్ దెమ్. సో ట్రై టు అవాయిడ్ దిస్. నెక్స్ట్, ఆల్కహాల్ అండ్ కెఫెన్. దీస్ ఆర్ హైలీ డేంజరస్ ఫర్ their health, so please avoid these also. ఎక్సెసివ్ సాల్ట్ ఆర్ ఆయిలీ ఆర్ స్పైసీ ఫుడ్, ఇవి పెట్టడం వల్ల వాటికి డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ వొమిట్స్ కూడా చేసుకుంటాయి ప్రాపర్ డైజెషన్ కాకపోతే. సో యూస్ లెస్ సాల్ట్ అండ్ స్పైసీ ఫుడ్. ఆల్సో డోంట్ యూస్ మోర్ ఆయిలీ ఫుడ్. నెక్స్ట్, షుగరీ ఐటమ్స్. ఇవి ఫీడ్ చేయడం వల్ల వాటికి ఒబేసిటీ ఇష్యూస్ వస్తాయి అండ్ డెంటల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అండ్ టీత్ స్ట్రెంగ్త్లో చాలా వీక్ అవుతుంది. కామన్గా మనం చేసే మిస్టేక్ ఏంటి అంటే మిల్క్ రెగ్యులర్గా ఇస్తాం, న్యాచురల్ ఫుడ్ కదా అని. బట్ అది కూడా డేంజర్ అండి, ఎందుకంటే చాలా డాగ్స్కి లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంటుంది. సో రెగ్యులర్ మిల్క్కి బదులు కర్డ్ ఆర్ పన్నీర్ని పెట్టడం స్టార్ట్ చేయండి. డాగ్స్కి రెగ్యులర్ ఫీడింగ్ స్కెడ్యూల్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. సేమ్ టైమింగ్స్ని ఫాలో అవ్వాలి కూడా.
ఇన్ కేస్ మీ దగ్గర 2 to 6 months పప్పీ ఉంటే వాటికి డైలీ 3 to 4 మీల్స్ ఫాలో అవ్వండి ఫర్ బెటర్ గ్రోత్. ఒకవేళ మీ దగ్గర 6 to 12 months డాగ్ ఉంటే వాటికి డైలీ 2 to 3 మీల్స్ పెట్టండి విత్ ప్రాపర్ టైమింగ్స్. అండ్ మీ దగ్గర అడల్ట్ డాగ్ ఉంటే వాటికి డైలీ 2 మీల్స్ ఫాలో అవ్వండి, సరిపోద్ది. అండ్ మెయిన్లీ ఫ్రెష్ వాటర్ ప్రొవైడ్ చేయాలి. ఆల్సో ఇన్ సమ్మర్ డేస్ ఆ వాటర్లో ఐస్ క్యూబ్స్ వేస్తే ఇంకా బెటర్. సో గైస్, ఈ ఫుల్ వీడియో ఆన్ డాగ్ ఫీడింగ్ ఫ్రమ్ పప్పీ స్టేజ్ టు అడల్ట్ స్టేజ్, నా ఎక్స్పీరియన్స్, వెటర్నరీ టిప్స్ అండ్ సింబాతో చేసిన ఈ జర్నీ బేస్ చేసుకొని చెప్పాను. మీ పప్పీకి బెస్ట్ ఫుడ్ ఏమి ఇవ్వాలో అని మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే హిట్ దట్ లైక్ బటన్ అండ్ కమెంట్స్లో మీ క్వశ్చన్స్ పోస్ట్ చేయండి. అండ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఫ్రమ్ అవర్ Simba's World. See you in the next one. Simba says bow bow.